కాకినాడ జిల్లా జగ్గంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ, కాకినాడ పార్లమెంటు కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్, జగ్గంపేట నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి దాట్ల కృష్ణవర్మ తదితరులు హాజరై మే 13న జరగబోయే ఎన్నికలకు 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు మరొక వారం రోజుల్లోనే వస్తున్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త డమ్మీ ఈవీఎం మిషన్ల ద్వారా జగ్గంపేట నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జ్యోతుల నెహ్రూకు 2వ నెంబర్లో ఉన్న సైకిల్ గుర్తుకు, కాకినాడ పార్లమెంటు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ శ్రీనివాస్కు 9వ నెంబర్లో ఉన్న గాజు గ్లాసు గుర్తుపైన ఓట్లు వేయించే విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని అన్నారు. తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులకి కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అలాగే వేదిక మీద బీజేపీ టీడీపీ జనసేన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే అందరికీ పేరు తెలుస్తున్నాం, ఎప్పటి నుంచో వింటేటోడు. ఈరోజు నేను మాట్లాడేది మన రాష్ట్ర సమస్యల గురించో లేకపోతే మేనిఫెస్టో గురించో కాదు. ఈ మీటింగ్ దేనికి అంటే మీరు ఆల్రెడీ మేనిఫెస్టోస్ ప్రజలకు ఏం చేయాలనేది అందరూ చెప్పుకుంటారు, వినుంటారు. బట్ ఈరోజు అందరికీ మేనిఫెస్టో ఉంది, కానీ కార్యకర్తలకి ఏం మేనిఫెస్టో ఉంది, నాయకులకి ఏం మేనిఫెస్టో ఉంది, ఇది ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం, అది ఎక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం తప్ప. సో వచ్చేది కూటమి ప్రభుత్వం. ఈ 5 ఏళ్ళలో మిమ్మల్ని ఎక్కడ మర్యాద ఇవ్వకుండా, ఏ పని నిజంగా స్థానిక ఎన్నికల్లో గెలిచినా మిమ్మల్ని ఏ పని చేయనివ్వకుండా ఈ 5 ఏళ్ళు రాష్ట్రంతో పాటు అందరికన్నా ఎక్కువ కార్యకర్తలు, స్థానిక నాయకులు కష్టపడ్డారు. ఈ కష్టం, ఈ బాధ ఎప్పుడు స్థానిక నాయకులు ఎవరు కూడా సంపాదించిన వాళ్ళు 1, 2% ఉన్నారు 100లో. ఈ స్థానిక నాయకత్వం అనేది ఒక గౌరవంతో కూడింది. ఈ కార్యకర్తలు అనేది ఒక మర్యాద, గౌరవంతో కూడింది. ఈ సర్పంచ్ ఉన్నారంటే వాళ్ళు ఆస్తులు అమ్ముతూ సర్పంచ్ అయ్యారు తప్ప సంపాదిస్తూ ఏ రోజు సర్పంచ్ అవ్వలేదు. అలాగే ఒక ఎంపీటీసీ అయినా సరే, ఏదైనా సరే ఖర్చు పెట్టుకుని ఆ గౌరవం కోసం ఈ డబ్బులు ఖర్చు పెట్టుకుని అయ్యి సేవ చేసేది తప్ప దానివల్ల ఏ రోజు సంపాదించలేదు. సంపాదించిందంటూ ఎవరైనా ఉన్నదంటే ఆ రాష్ట్ర నాయకులు, ఎంపీ, ఎమ్మెల్యే పై స్థాయిలో సంపాదించేది తప్ప స్థానిక నాయకులు ఎప్పుడూ ఖర్చు హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి ఒక సమిష్టి కుటుంబం నిర్వహించుకుంటున్నటువంటి సమావేశానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. పత్రికా సోదరులు, మీడియా సోదరులు, ఎందుకంటే ఈ ఎన్నికల్లో అతి కీలకమైన వారు, మీకు హృదయపూర్వక